అధ్యక్ష, ప్రధానంగా సచివాలయాల్లో ఏదైతే ఈరోజు పెట్టినటువంటి బిల్లు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అధ్యక్ష. ఇప్పటి వరకు వెల్ఫేర్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వారే డేటా ఎంట్రీ ఆపరేటర్స్గా వర్క్ చేస్తున్నారు అధ్యక్ష. ఆ డేటా ఎంట్రీ అనేటువంటిది ఈరోజు ఎడ్యుకేషన్ సెక్రటరీస్కి వెల్ఫేర్ బాధ్యతలు అప్పచెప్పే విధంగా ఈరోజు ఈ బిల్లు పెట్టడం వల్ల ఒకవైపు ఏదైతే స్కూల్స్కి విజిట్ చేస్తున్నప్పుడు ఆ ఎడ్యుకేషన్ సెక్రటరీస్కే ఇటీవల కాలంలో మనం పెద్ద ఎత్తున మనం ఇచ్చినటువంటి తల్లికి వందనం ఆ లబ్ధిదారుల నమోదు అనేటువంటిది కూడా ఇప్పటి వరకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేది అధ్యక్ష. ఇప్పటికే సిబ్బంది రేషనలైజేషన్ ద్వారా మా విశాఖపట్నంలో అయితే రేషనలైజేషన్ తర్వాత చాలామంది ఇంకా అక్కడ సక్రమంగా జాయిన్ కాకపోవడం వల్ల ఒక్కొక్క సచివాలయం 2-3 వర్క్ చేసే పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష. ఇప్పుడు మనకి పెద్ద ఎత్తున సూపర్ 6 పథకాలతో పాటు అనేక వెల్ఫేర్ యాక్టివిటీస్ జరుగుతున్నటువంటి తరుణంలో సచివాలయం కేంద్రంగా ఏదైతే ఈ నమోదు కార్యక్రమం ఉందో ఇప్పటికే మనం చాలా స్ట్రెంథెన్ చేసాం. ఇంతకు ముందు అయితే గత ప్రభుత్వంలో సచివాలయాల్లో కనీసం ఇంటర్నెట్ ఉండేది కాదు అధ్యక్ష. వాళ్ళందరూ కూడా హాట్స్పాట్ తీసుకొని ఆ మొబైల్స్లోనే నమోదు చేయడం వల్ల చాలా డిలే అవుతూ ఉండేది. అలాంటిది ఇప్పుడు మనము ఒకవైపు స్టేషనరీస్ ఇవ్వటమే కాకుండా ఇంటర్నెట్ సదుపాయాలు ఇచ్చి వాటిని అన్నింటినీ స్ట్రెంథెన్ చేయటం వల్ల ఈరోజు ఎన్రోల్మెంట్ ఏదైతే ఆ లబ్ధిదారులు ఉంటాడో లబ్ధిదారులకి సంబంధించినటువంటి ఆ నమోదు కార్యక్రమం కానీ వాటిని ఎంక్వైరీ చేయడానికి ముఖ్యంగా ఫీల్డ్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఎడ్యుకేషన్ సెక్రటరీ స్కూల్స్కి వెళ్ళటం వల్ల వాళ్ళే ఇప్పటి వరకు కూడా డేటా ఎంట్రీ చేయటం వల్ల ఆ సచివాలయాల్లో వారు ఉండకుండా ఉండే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అందుకనే ఈరోజు ఎడ్యుకేషన్ సెక్రటరీకి వెల్ఫేర్ బాధ్యతలు కూడా ఇవ్వటం వల్ల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఐడెంటిఫికేషన్ కానీ వాళ్ళకి ఎంపిక చేసి వాళ్ళకి ఇవ్వడం అనేటువంటిది చేసేటువంటి ఒక కార్యక్రమం తీసుకున్నారు. డెఫినెట్గా ఈ బిల్లు ఉపయోగకరంగా ఉంటుంది. అయితే నా విన్నపం మంత్రి గారికి ఇంకా స్ట్రెంథెన్ కావాలనుకున్నప్పుడు సచివాలయ వ్యవస్థలో ఉండేటువంటి ప్రతి ఒక్క అధికారి, ఉదాహరణకి విఆర్ఓస్ ఉన్నారు, విఆర్ఓస్కి ఇప్పుడు రెవెన్యూ పరమైనటువంటి ఏదైనా జీవో వస్తే మా ఆంధ్ర రాష్ట్రంలో ఇటీవల కాలంలో జీవో నెంబర్ 30 తీసుకొచ్చాం. ఆ 30ని ఇంప్లిమెంట్ చేయాలంటే కింద స్థాయిలో వీరికి అవగాహన లేదు. ఈరోజు నమోదు కార్యక్రమం అందుకని సచివాలయాల్లో ఉండేటువంటి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉండేటువంటి వారికి అవగాహన తెచ్చేటువంటి కార్యక్రమం కింద స్థాయిలో పూర్తి స్థాయిలో వాటికి ఆ లబ్ధి పొందాలనుకున్నప్పుడు వారికి కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి మీరు ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేసి జిల్లా స్థాయిలోనో లేదా అక్కడ కార్పొరేషన్ స్థాయిలోనో వారికి అవగాహన తెచ్చే కార్యక్రమం చేస్తే మెరుగైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని పరిగణలో తీసుకోమని కోరుతున్నా అధ్యక్ష. అదేవిధంగా రేషనలైజేషన్లో ఏదైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ని వెంటనే ఫిల్ చేసే విధంగా తీసుకోవాలి. అదేవిధంగా ఈరోజు మేము జీవీఎంసీ పరిధిలో కార్పొరేషన్ వార్డులు చాలా కూడా 20,000 మందికి 4 సచివాలయాల్లో లేకపోతే 5 సచివాలయాల్లో ఒకే దగ్గర ఉన్నటువంటి గతంలో మన ప్రభుత్వంలో కమ్యూనిటీ హాల్స్ కడితే ఆ కమ్యూనిటీ హాల్స్ అన్ని కూడా ఈరోజు సచివాలయాలు ఆక్యుపై చేసి ఉన్నాయి అధ్యక్ష. వెసులుబాటుకి మీరు అనుమతి ఇవ్వాలి. ఒకే దగ్గరలో కంజెషన్ ఉండి ఒకే దగ్గర పక్కపక్కనే ఉండేటువంటి సచివాలయాల్ని ఒక చోటకు చేర్చి అది మోడల్ సచివాలయం కింద హై స్పీడ్ ఇంటర్నెట్ అది ఇచ్చి వారిని ఈరోజు మీ సేవ కేంద్రంలో ఏ రకంగా జరుగుతున్నాయి ఆ రకంగా ఒక సౌకర్యాన్ని సచివాలయాల్లో పెద్ద ఎత్తున ఈ నమోదు కార్యక్రమం కానీ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా వస్తాయి. వారికి ఆ లబ్ధి పొందుతాయంటే వాటికి వచ్చినటువంటి స్వరూపాన్ని బట్టి డిస్టెన్స్ ఎక్కువ ఉంటే ఈరోజు గ్రామీణ ప్రాంతాలు అయితే గ్రామాలు దూరంగా ఉంటే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు వెళ్ళి వాళ్ళకి ఆ సౌలభ్యం కోసం సచివాలయం దగ్గరగా ఉండాలనుకుంటాం. బట్ అర్బన్ ఏరియాస్లో దగ్గరగా ఉండేటువంటి 20,000 పాపులేషన్ కూడా అంతా కలిపితే చాలా దగ్గరగా ఉంటారు అధ్యక్ష. 200-300 మీటర్లలోనే మొత్తం స్లమ్స్ అవి ఉంటాయి కాబట్టి అక్కడ వేరు సచివాలయం ఉండాల్సినటువంటి అవసరం లేదనేటువంటి భావన మేము నగర శాసనసభ్యులు కూడా అనుకున్నాం. కాబట్టి ఒక విశాఖపట్నమే ప్రతి నగరంలో కూడా ఈ ప్రతిపాదన ఉంటే బాగుంటుంది. ప్రతి సచివాలయం కూడా సమర్థవంతంగా పనిచేయాలనుకున్నప్పుడు అక్కడ ఉండేటువంటి అధికారులు కానీ ఏవైతే మనం ఈరోజు సచివాలయ సిబ్బందిని వేసేటువంటి కార్యక్రమంలో ఈరోజు రేషనలైజేషన్లో చాలా మందిని కొన్ని డిపార్ట్మెంట్స్ని అడ్జస్ట్ చేశారు. మిగిలిన వాళ్ళలో క్వాలిటీ పెంచాలనుకున్నప్పుడు వాళ్ళకి అవగాహనతో పాటు అక్కడ ఉండేటువంటి ఫెసిలిటీస్ స్టేషనరీ కానీ కంప్యూటర్స్ పనిచేయకపోతే వెంటనే ఇమీడియట్గా వాళ్ళకి రెక్టిఫై చేసేటువంటి విధానాన్ని మీరు తరచూ గనక మనము రివ్యూ చేయగలిగితే
ఈ వ్యవస్థ ఇంకా పూర్తి స్థాయిలో ప్రజలకి మనం ఇచ్చినట్టు అవుతాం. కాబట్టి ఈ బిల్లు డెఫినెట్ గా మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. భవిష్యత్తులో అటు ఎడ్యుకేషన్ సెక్రటరీస్, వెల్ఫేర్ కూడా రెండూ కూడా వారికి లబ్ధిదారులతో కనెక్ట్ అయ్యే కార్యక్రమం కాబట్టి ఈ బిల్లుని పూర్తిగా సమర్థిస్తున్నాం.